అందరికీ నమస్కారం. ప్రస్తుతానికి నేను గురుగావ్‌లో ఉన్న జీడీ గోయాంకా యూనివర్సిటీలో ఉన్నాను. ఇక్కడికి సంబంధించిన ఈ యూనివర్సిటీ క్యాంపస్ పూర్తి వివరాలతో పాటు ఇక్కడ ఏమేం కోర్సెస్ ఉన్నాయి, కేజీ నుంచి పీజీ వరకు ఈ యూనివర్సిటీలో మనకి అవైలబిలిటీ ఉంటుంది. ఈ యూనివర్సిటీ గురించిన పూర్తి వివరాల్ని ఈరోజు మీకు చూపించబోతున్నాను. రండి. ఇది అడ్మినిస్ట్రేషన్ బ్లాక్ అన్నమాట. చక్కగా పక్షుల కిలకిల రావాలతోటి, పచ్చటి మొక్కలతోటి ఎంతో హాయిగా ఉంటుంది. అంటే మన సిటీలో చూస్తూ ఉంటాం కాంక్రీట్ జంగిల్లా ఉంటుంది. దానికి పూర్తి భిన్నంగా చక్కటి పచ్చటి వాతావరణంలో ఎంతో మంచి కన్స్ట్రక్షన్లో ఉంది. సో అడ్మినిస్ట్రేషన్ బ్లాక్ చూద్దామండి. సో జీడీ గోయంకా యూనివర్సిటీ మొదలయ్యి 30 సంవత్సరాలు. సో 30 సంవత్సరాలకు సంబంధించి చాలా చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఏదైనా కూడా ఒక అడ్మినిస్ట్రేషన్ కానీ స్కూల్స్ కానీ పెట్టి ఇన్నేళ్ల నుంచి ఉంది అంటే దానికి ఒక వెయిటేజ్ ఉంటుంది. డెఫినెట్గా ఈ స్కూల్ని కవర్ చేయడం చాలా సంతోషంగా ఉంది. ఇది జీడీ గోయంకా యూనివర్సిటీ. ఇక్కడే మొత్తం క్లాస్ రూమ్స్ అన్నీ ఉన్నాయి. క్లాస్ రూమ్స్ ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దామండి. దిస్ ఇస్ ఎక్సలెంట్ ఆడిటోరియం. ఇది ప్రతి బ్లాక్కి ఒక్కొక్క ఆడిటోరియం అనేది ఉంటుంది. ఇక్కడ జరిగే ప్రతి అకేషన్ కూడా ఇక్కడ చక్కగా వాళ్ళు సెలబ్రేట్ చేసుకుంటారు. ఇది ఇంటర్నేషనల్ ఆఫీస్ అనమాట. దేశాల నుంచి ఇక్కడ స్టూడెంట్స్ రావడం జరుగుతుంది కాబట్టి వాళ్ళకి వీసా ప్రాసెస్ కావచ్చు. వాళ్ళు ఇక్కడ నుంచి వేరే దేశానికి వచ్చి చదువుకోవడం ఇక్కడ పూర్తి స్థాయిలో అన్ని రకాల సపోర్ట్ కూడా విద్యార్థులకు అందజేస్తారు. జీడీ గోయంకా యూనివర్సిటీలో మెన్కి సపరేట్గా హాస్టల్స్ ఉన్నాయి, మెన్ బాయ్స్కి సపరేట్గా హాస్టల్స్ ఉన్నాయి, అలాగే గర్ల్స్కి కూడా సపరేట్గా హాస్టల్స్ ఉన్నాయి. సో ఇందులో ఎంత బెడ్ షేరింగ్ ఉన్నాయి, రూమ్ ఎలా ఉంది, ఎంత కంఫర్టబుల్గా ఉంది అనేది మనం చూసామండి. చూసారు కదా, బంక్ బెడ్స్ ఇలా ఉంటాయి. ఇందులో సింగిల్ బెడ్ ఉన్న విడిగా ఉన్నాయి, 2 బెడ్లు ఉన్నాయి, 3 బెడ్లు ఉన్నాయి, 4 బెడ్లు ఉన్నాయి. డిపెండ్స్ వాళ్ళ ఫినాన్షియల్ కెపాసిటీ నుంచి డిపెండ్ అయ్యి ఇలా బెడ్స్ వాళ్ళు అరేంజ్ చేయడం జరుగుతుంది అనమాట. హాస్టల్ రూమ్ అండ్ బెడ్స్ చూసాం కదా, ఇది ఈ రూమ్కి సంబంధించి వీళ్ళు స్టడీ రూమ్ అనమాట. అంటే పిల్లలు చదువుకోవడానికి ప్రాపర్ ఎన్విరాన్మెంట్ అనేది వీళ్ళు చాలా చక్కగా క్రియేట్ చేయడం జరిగింది. ఇప్పుడు మన స్పోర్ట్స్ కాంప్లెక్స్లో ఉన్నాం. జనరల్గా స్టూడెంట్స్కి ఫిజికల్ ఫిట్నెస్ ఎంత ఇంపార్టెంటో మెంటల్ ఫిట్నెస్ కూడా అంతే ఇంపార్టెంట్. చదువుకోవడానికి ఒక గొప్ప ఎన్విరాన్మెంట్. రండి చూసాం. ఇక్కడ టేబుల్ టెన్నిస్ ఉంది. ఇంకేముందని చూద్దాం. ఇది స్విమ్మింగ్ పూల్ ఏరియా అనమాట. పెద్దవాళ్ళకి కొంచెం డెప్త్ ఉన్న స్విమ్మింగ్ పూల్ ఇక్కడ, చిన్న పిల్లలకి అక్కడ ఉంది. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే పర్ఫెక్ట్ కాంపిటీషన్స్కి తగ్గట్టుగా ఇంత పర్ఫెక్ట్గా వీళ్ళు కట్టడం జరిగింది అనమాట. నాకైతే జిమ్ చూడగానే ఒక న్యూ ఎనర్జీ వచ్చేస్తుంది. మీకు తెలియదు కదా, పూల్ కదా, ఇంత పెద్ద యూనివర్సిటీ, ఇందులో జిమ్ ఉంటుందా లేదా అనుకుంటున్నాను. దీన్ని కూడా వాళ్ళు చాలా చక్కగా మెయింటైన్ చేస్తున్నారు. సో ఇక్కడ లేని ఎక్విప్మెంట్ లేదు యాక్చువల్లీ. అక్కడ కొన్ని రకాలైన ఎక్విప్మెంట్స్ ఉంటే ఇక్కడ కొన్ని రకాలైన ఎక్విప్మెంట్స్ ఉన్నాయి. అండ్ కిక్ బాక్సింగ్ అంతా కూడా వేరే ప్లేస్లో ఉంది, అది కూడా చూపిస్తాను. సో సచ్ ఏ గ్రేట్ ప్లేస్, చాలా స్పేషియస్గా ఉంది. కిక్ బాక్సింగ్ బిల్డింగ్కి స్ట్రెంగ్ బిల్డింగ్ కూడా చాలా బాగుంది ప్లేస్. ఇది షూటింగ్ ప్రాక్టీస్ చేసే ప్లేస్. అయితే వీళ్ళు స్టేట్ లెవెల్, నేషనల్ లెవెల్లో కూడా షూటింగ్లో చాలా మంచి మెడల్స్ తెచ్చుకుంటున్నారు స్టూడెంట్స్ ఉన్నాయి. ఈ గేమ్ మీరు ఎక్కడైనా ఆడగలరు. చాలాసార్లు మన హైదరాబాద్లో అయితే షాపింగ్ మాస్టర్ అని సార్లు చూస్తే ఈ గేమ్ ఎలా ఆడతారో తెలియదు అని అనుకున్నాను. మా మేఘన్ చెప్పింది యాక్చువల్లీ సార్ ఫుట్బాల్ ఆడతారండి దీంతో ఇలా అని చెప్పాను. సో ఇట్స్ నైస్ యాక్చువల్లీ. పిల్లలకి లేని గేమ్ లేదండి. ఇన్ని రకాలైన అంటారు మానసిక, శారీరక దృఢత్వం కోసం పెట్టింది అన్నీ మీకు. ఇట్స్ సో నైస్. అలాగే చెస్ ఆడితే పిల్లలకి బ్రెయిన్ చాలా బాగా పనిచేస్తుంది అని అంటారు. యాక్చువల్గా చాలా ఎత్తుపై ఎత్తు బాగా వేయగలుగుతారు, రాజకీయ ఎత్తుగడలు బాగా నేర్చుకుంటారు అని చెప్పారు. సో రియల్ లైఫ్లో చెస్ ఎంతవరకు పనిచేస్తుందో నాకు తెలియదు కానీ బట్ చాలా మంది అనడం మాత్రం చెస్ ఆడితే సూపర్గా వర్క్ చేస్తుంది బ్రెయిన్. అలాగే క్యారమ్స్ ఉన్నాయి, స్క్వాష్ కోర్ట్ కూడా ఇక్కడే ఉంది. లేని స్పోర్ట్ ఏదో చెప్పండి నాకు. ఎక్సలెంట్గా ఉంది రియల్లీ. బిలియర్డ్స్ వెరీ కాస్ట్లీ గేమ్ అనమాట. ఇది మీకు తెలిసే ఉంటుంది. Hello, ma'am. Good afternoon. Good afternoon. Actually, what do you do exactly in GD Goenka? Actually, I am the first phase of UID, which is in GD Goenka, and I used to guide the student how to come up, the process for the admissions, and tell about all that we are providing the disciplinary, what is good for the students, and guide them. Basically, if I'll give in a short term, it is a counseling that I do.
in this building. Can you show it to us once? If you don't mind? Absolutely. Yeah, what is going on here exactly? I will love to do everything. Thank you so much. What is going on here? So here, a student are showcasing their art and craft that they have created it in their module, and all students are first year of students. So we provide them a foundation course where it is a material exposures where they are doing. See, this is a metal art and craft that they have made artifacts. They have created it. It's a metal one. Nice. They have created from the clay material specification. It's ceramic resin. Yeah, it's a resin. So how they create it, we used to teach them, and then after the module is over, we used to make them to showcase their all that stuffs that they have created it. Right. So Right. Even if you- stonework also. yeah, here's the stonework. Yeah. That Oh we- my God. See, the student have crafted it. Carving stone is not easy. It's one of itself is a very heavy, and then they used to do it, and marvelous job they have done it. You can see it. That I love the special that the This fiber with the no, stone. it's resin. Acha. It's a fabric. It's a material that is called resin. They put a solution and then they make according to their shape because all are designer students, so they have to design it. Okay. It's a clay. Yeah. See, there are some products that are fine made it, and there are some product that can be a little bit of broken or something like that. But then itself, it's a beauty. You can see this one. This is a metal Yeah. carving. This is something different field really. It's actually a designing field. If you see surrounding, you will find designing is everywhere. What in a layman term, sui se leke talwar tak, everything is design. You need to design convenient according to the people. Designing is one thing where you are going to find it the problem, obstacles, and then you will find the solution of that. So that what designing is nowadays defined as. So these are all the clay. Yes. This is also the clay. The student used to make it with clay and then they dry it and they used to bake it in a kin machine. So I'll show you that a huge big machine where they used to bake that at. And the final outcome is here in front Good of you. design is a little design as possible. Nice. Yeah, it's not everyone's cup of tea. It's like you have to live design, you have to eat design, you have to think design. Then design is going They to have to come be so inside you. passionate. Yeah. What is this lab, ma'am, exactly? This is our webcam lab where 3D printer is going on, and here the students have created their model with a 3D printer. It's there is a machines called single filament and double filament. Where Oh. in double filament the movable object you can make it, and in single filament you can make these kind of objects. Right. So just you have to put the solutions and give the command by the machines according to what you are designing it. So again, it comes through the designing, what innovative they come up with the students, and they create according to the characters. If they want to make artifact, they want to make any clock or furnitures. So it's all depends upon the students' mind. That whatever they are making it, what has we have done is we have put a sticker where the student semester, which semester it is, name mentioned, and their disciplinary, and behind the scene that what they think about why they have made it this particular furniture that they have created. Like for instance, you can see this first semester student has made and the Kashvi has made it. So she has made the description, what she was thinking, what it is, material and everything. She has created it. Nothing but research center. This is. Yeah, it is research. It should be a transparency between the students and the faculty as well as the people that is coming from outside, so that they can know that which area of student are making it and which semester students are making it. Like, so when a person is coming from outside, like I am a parent, for instance, I'm a parent and I don't know what semester you are going to teach me. So it's give you a brief idea about every single semester, what students are making it, what they are coming up with, what they can make the innovation. This Like is this is the scale? interior designing students that he has created, and semester 4. Oh. So this is our fashion lab
ఓకే. where students are learning about making dresses, styling dresses, how she can. Every single student is having their own mannequin. There we have the machines named Zuki, which is Japanese brand. So it is a very interesting machine where it is, you will not hurt. Like whenever we are stitching it, you will hurt with your needles. Correct. But it will stop. When your Oh, hand will be there, then it nice. will stop automatically. ఓకే. Because it is a Japanese brand, and you will find the advancement. That's why it is called as advanced technology. Nice. The safest machine. Yeah. What is this work, ma'am, actually? Oh, this is fiber. Yeah, this is Yeah. fiber, and Looks like a marble stone. yeah, it's look like a, because it's white fiber, and this wall is special made by the student. It's made of origami paper. Oh my god, The- pepper. Yes, this is the beauty of this particular area. Okay. Where you feel like that, okay, it is a wallpaper or painted or something like that, but its reality is a origami paper. Right. Our student has approaches. They want to decorate this wall, and they have created something unique. That's amazing, really. This is our weaving and dye machines lab, where you are going to learn about the weaving. If it's our students project is there, it's come with a lot of calculation, that which color you want to, which background, like in a white you want to build some green color. So design, you need to make it. The calculation is done by here. Correct. That which graphics you need to put, which color you want to put, and then accordingly you have to. These are the handles that accordingly you will change. రాజశేఖర్ రెడ్డి గారు, గుడ్ Hi. మార్నింగ్ అండి. Good morning. ఎలా క్యాంపస్ చాలా విశాలంగా చక్కటి గ్రీనరీ తోటి అద్భుతంగా ఉంది. అంటే పిల్లలకి కావలసిన ప్రశాంతమైన ఎన్విరాన్మెంట్ ఉంది ఇక్కడ. సో మాకేమేమి చూపిస్తారు ఈరోజు ఒకసారి షో అస్ వన్స్. మనకు ఐటీఎం యూనివర్సిటీలో జనరల్గా చాలా మంది అయితే అవుట్ సైడ్ క్యాంపస్ స్పోర్ట్స్ కానివ్వండి, మన దగ్గర ఉన్న ఫెసిలిటీస్ అయితే అందరూ చూసారండి. బట్ మోర్ టెక్నికల్గా చెప్పాలంటే మన దగ్గర కొత్తగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ అనేది నో క్లాస్ రూమ్ కాన్సెప్ట్ అనేది లాంచ్ చేసాం. ఇది స్కిల్ ఓరియంటెడ్గా ఉంటుంది. ఎందుకంటే చాలా యూనివర్సిటీస్లో మనకు నాలెడ్జ్ పాయింట్ ఆఫ్ వ్యూలో, అంటే ఈవెన్ మనం సౌత్ ఇండియాలో నార్మల్ ఇంజనీరింగ్ కాలేజ్లో జాయిన్ అయినా కూడా మనకు నాలెడ్జ్ పాయింట్ ఆఫ్ వ్యూలో స్టూడెంట్ సర్టెన్ నాలెడ్జ్ అనేది గెయిన్ చేసుకోగలుగుతారు. బట్ ఇప్పుడున్న టెక్నాలజీ పరంగా ఏంటంటే అంటే న్యూ ఏజ్ స్పెషలైజేషన్స్ చాలా వచ్చాయి. అండ్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్లో పర్టికులర్గా సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ తీసుకుంటే ఐటీ ఇండస్ట్రీ అనేది చాలా గ్రో అవుతుందండి. అంటే ఇవాళ ఉన్న టెక్నాలజీ నెక్స్ట్ 2 monthsలో ఉంటుందనేది గ్యారంటీ. ఎస్, ఇప్పుడు సో ఆ సినారియోలో ఏంటంటే మనకు ఇక్కడ స్టూడెంట్ నాలెడ్జ్తో పాటు డెఫినెట్గా స్కిల్ అనేది మనం బ్యాలెన్స్ చేయాల్సి ఉంటుందండి. సో దానికోసం మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ ప్రోగ్రామ్ అనేది నో క్లాస్ రూమ్ కాన్సెప్ట్ అనేది లాంచ్ చేశాము. సో ఆ ల్యాబొరేటరీస్ అనేది మనం ఒకసారి చూద్దామండి. అండ్ దాంతోపాటు మన దగ్గర ఉన్న లైబ్రరీ కానివ్వండి, అలాగే కంప్యూటర్ ల్యాబ్స్ అనేది మన దగ్గర టోటల్ 640 అనేది ఇంటేక్ ఉంది కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్లో. సో ఆ ఇంటేక్ తగ్గట్టుగా మనకి ఇక్కడ క్లాస్ రూమ్స్ ఎలా ఉన్నాయి, ల్యాబొరేటరీస్ ఏంటి, ఆడిటోరియం ఏంటి, ఇదంతా కూడా ఒకసారి మనం విజిట్ చేద్దామండి. ముందుగా అయితే మనం ఒకసారి లైబ్రరీ విజిట్ చేద్దాం. సో ఇక్కడ వచ్చేసి మనకు కంప్లీట్గా లైబ్రరీలో మన దగ్గర ఎన్ని టైటిల్స్ అనేది బుక్స్ ఉన్నాయి, అండ్ అలాగే ఈ జర్నల్స్ ఏమున్నాయి, ప్రింట్ జర్నల్స్ ఎన్ని ఉన్నాయి అనేది కూడా టోటల్ డిస్క్రిప్షన్ ఉంటుందండి. ఇది ప్రతి స్టూడెంట్కి వచ్చేసరికి దీనికి సర్టెన్ టైమింగ్స్ ఉంటాయండి. ఇది సెంట్రల్ లైబ్రరీ. ఇది కాకుండా మళ్ళీ డిపార్ట్మెంట్ వైజ్ లైబ్రరీ అనేది సపరేట్గా ఉంటుంది. సో ఇది సెంట్రల్ లైబ్రరీ, దీనికి సర్టెన్ టైమింగ్స్ అనేది ఉంటాయి. ఈ టైమ్స్ అనేది స్టూడెంట్ యాక్సెస్ చేసుకోవచ్చు అన్నమాట. ప్లీజ్ చదువుకునే పిల్లలకి లైబ్రరీ చాలా అవసరం కాబట్టి. ఎస్ మేడం. సో ఇక్కడ మనము ప్రింటెడ్ బుక్స్ అనేది డిపార్ట్మెంట్ వైజ్ అనేది సెగ్రిగేట్ చేసి పెట్టామండి. ఆల్మోస్ట్ 95,000+ బుక్స్ అనేది ఉంటాయి. ఈ ఫ్లోర్ ఉందండి, మనకు ఈవెన్ టాప్ ఫ్లోర్ కూడా లైబ్రరీ అనేది ఉంది. డిజిటల్ లైబ్రరీతో పాటు ఇక్కడ మనకు ప్రింటెడ్ బుక్స్ అనేది కూడా మొత్తం దొరుకుతాయండి. సో 95,000+ బుక్స్ అనేది కంప్లీట్గా ఉన్నాయి. సో డిపార్ట్మెంట్ వైజ్ ఇప్పుడు మీరు చూసుకుంటే కనుక ఇక్కడ హ్యుమానిటీస్ కావచ్చు, సివిల్ ఇంజనీరింగ్కు, మెకానికల్కు, అలాగే ఎలక్ట్రికల్కు, కంప్యూటర్ సైన్స్కు, ఇట్లా డిపార్ట్మెంట్ వైజ్ అనేది నీట్గా సెగ్రిగేట్ చేసి ఉంటాయండి. ఏ స్ట్రీమ్ కా స్ట్రీమ్ సపరేట్గా ఉంటాయి. ఇక్కడ ఉంటుంది. అండ్ ఫస్ట్ ఫ్లోర్ కూడా
సేమ్ ఉంటుందన్నమాట. అండ్ దీంట్లో ఎక్కువగా ఇప్పుడు ప్రింటెడ్ జర్నల్స్ కంటే కూడా స్టూడెంట్స్ ఈ జర్నల్స్కి అనేది ఆన్లైన్ ఈ జర్నల్స్కి అనేది ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. ఎందుకంటే ఇవి ఒక్కసారి మనము పబ్లిష్ చేసిన తర్వాత దీంట్లో కంటెంట్ అప్డేట్ చేయడానికి మళ్ళీ 1 year అలా టైం పడుతుందండి. వేరాజ్ ఈ జర్నల్స్కి వచ్చేసరికి ప్రతి 1 monthకి ఒకసారి అది ఆన్లైన్లో ఎడిట్ చేసి మళ్ళీ అప్లోడ్ చేయడమే కాబట్టి ఎడిట్ ఆప్షన్ ఈజీగా ఉంటుంది. అండ్ మనకు ప్రతి జర్నల్ అంటే ఒక మేజర్ సబ్జెక్ట్ కావాల్సినవి అన్నీ కూడా అప్డేటెడ్గా మనకు ఈ జర్నల్స్లో దొరుకుతూనే ఉంటాయండి. సో ఈ జర్నల్స్ అనేది 24/7 స్టూడెంట్కు యాక్సెస్ ఉంటుందన్నమాట. కానీ చాలా స్పేషియస్గా ఉంది సార్, చదువుకోవడానికి ప్రాపర్ ఎస్ ఎన్విరాన్మెంట్. అండి. ఇంచుమించు ఒకేసారి స్టూడెంట్స్ ఒక 600 మెంబర్స్ అనేది కూర్చోవచ్చు అండి ఇక్కడ. సో మన దగ్గర డిఫరెంట్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. ఇప్పుడు బీబీఏ తీసుకున్నా, మనం బీకామ్ లాంటి జనరల్ డిగ్రీ కోర్సెస్ ఉన్నాయి. వీటితో పాటు లా ప్రోగ్రామ్ ఆఫర్ చేస్తున్నాం. అలాగే బీటెక్లో మనము డిఫరెంట్ బ్రాంచెస్ అండ్ స్పెషలైజేషన్స్ అనేది ఆఫర్ చేస్తున్నాము. ఇవే కాకుండా బైపీసీ స్టూడెంట్స్ కూడా బీఎస్సీ అగ్రికల్చర్తో పాటు ఫోరెన్సిక్ సైన్స్, బయోటెక్నాలజీ, ఫుడ్ టెక్నాలజీ, అలాగే పీజీ లెవెల్లో కూడా చాలా ప్రోగ్రామ్స్ ఆఫర్ చేస్తూ ఉన్నాం అనమాట. టోటల్ యూనివర్సిటీలో 80+ అంటే మల్టీ డిసిప్లినరీ ప్రోగ్రామ్స్ అనేది మనం ఇక్కడ ఆఫర్ చేస్తున్నాం. ప్రతి స్టూడెంట్కి వచ్చేసరికి కావాల్సిన బుక్స్ అన్నీ కూడా ఉంటాయి. రైట్, అంటే జనరల్గా ఉండే స్ట్రీమ్స్తో పాటు ఇక్కడ మన యూనివర్సిటీలో ఉన్న కొత్తగా ఎంటర్ అయిన స్ట్రీమ్స్ అంటే ఏం చెప్తారు సార్? డెఫినెట్గా ఇప్పుడు అంటే బీటెక్ అనేది రెగ్యులర్ ప్రోగ్రామ్ అండి, అది అవును. ప్రతి చోట దొరికే ప్రోగ్రామ్. అది Correct. కాకుండా స్టూడెంట్స్ ఈ మధ్య కాలంలో లైఫ్ సైన్సెస్ అనేది ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారండి. బీఎస్సీ అగ్రికల్చర్ అవ్వచ్చు, దాంతోపాటు ఫోరెన్సిక్ సైన్స్, ఫుడ్ టెక్నాలజీ, బయోటెక్నాలజీ లాంటి కోర్సెస్కి అనేది కూడా స్టూడెంట్స్ బాగా ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారనమాట. సో అలాంటి ప్రోగ్రామ్స్ కూడా మనం ఆఫర్ చేస్తున్నాం. బీఎస్సీ అగ్రికల్చర్కు పర్టికులర్గా తీసుకుంటే కనుక ఐసీఆర్ అక్రెడియేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. సో ఆ ప్రోగ్రామ్ మనం ఐసీఆర్ అక్రెడియేషన్తో ఆఫర్ చేస్తున్నాం. ఎంటైర్ ఇండియాలో ఐసీఆర్ అక్రెడియేషన్ ఉన్న ఇన్స్టిట్యూషన్స్ యాజ్ ఆఫ్ నౌ 18 ప్రైవేట్ యూనివర్సిటీస్ ఉన్నాయండి, 18. సో 18 ప్రైవేట్ యూనివర్సిటీస్లో ఇది ఒకటి మన ఐటీఎం యూనివర్సిటీ అనేది. అలాగే నిన్న కొంతమంది అమ్మాయిలతో మాట్లాడడం జరిగింది. వాళ్ళంతా కూడా వెనకాతల చాలా స్ట్రాంగ్, ఫినాన్షియలీ స్ట్రాంగ్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు ఎవరు కాదు, మధ్యతరగతి వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు. ఎస్. కానీ వాళ్ళు ఇక్కడికి వచ్చి ఒక స్పోర్ట్స్లోనూ లేకపోతే మంచి మార్కులు తెచ్చుకున్న స్కాలర్షిప్స్ సంపాదించిన వాళ్ళు కూడా మన దగ్గర ఉన్నారని నిన్న మాట్లాడితే తెలిసింది నాకు. యాక్చువల్గా అంటే ఏ టైప్ ఆఫ్ స్కాలర్షిప్స్ మన దగ్గర ఉన్నాయి దాని గురించి సో మనం ఇక్కడ 2 types ఆఫ్ స్కాలర్షిప్స్ అనేది ఆఫర్ చేస్తున్నామండి. ఒకటి వచ్చేసరికి ఫస్ట్ వన్, దట్ ఈస్ డైవర్సిటీ స్కాలర్షిప్. ఈ డైవర్సిటీ స్కాలర్షిప్ అనేది దాదాపుగా ప్రతి సౌత్ ఇండియన్ స్టూడెంట్కి ఉంటుందన్నమాట. మనకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, కేరళ, తమిళనాడు స్టేట్స్ నుండి వచ్చే ప్రతి స్టూడెంట్కు సర్టెన్ డైవర్సిటీ స్కాలర్షిప్ అనేది అది ఫిక్స్డ్గా ఉంటుంది. అది అంటే వాళ్ళ ఇంటర్మీడియట్ లేదా అకాడమిక్ పర్ఫార్మెన్స్ అనేది దృష్టిలో పెట్టుకొని కాకుండా అది డైవర్సిఫికేషన్ కోసం మనం ఆ స్కాలర్షిప్ ఇస్తున్నాం. అది కాకుండా స్టూడెంట్స్కు ఎన్సీసీలో కానివ్వండి, ఈవెన్ స్పోర్ట్స్లో కానివ్వండి, అగైన్ ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళది ఫస్ట్ ఇయర్లో అకాడమిక్ పర్ఫార్మెన్స్ బట్టి మళ్ళీ స్కాలర్షిప్స్ అనేది ఉంటాయండి. అవి స్టార్టింగ్ ఫ్రమ్ 40,000 to 1 lakh స్టూడెంట్ యొక్క పర్ఫార్మెన్స్ బట్టి అవి డిఫరెంట్ స్కాలర్షిప్స్ అనేది మనం ఆఫర్ చేస్తామన్నమాట అకాడమిక్. నెక్స్ట్ మాకు ఏం చూపిస్తుంది? నెక్స్ట్ మనము ల్యాబ్స్కి వెళ్దామండి, కంప్యూటర్ ల్యాబ్స్. సో ఆల్మోస్ట్ అన్ని క్లాస్ రూమ్స్ ఇలాగే ఉంటాయండి. ఎవ్రీ క్లాస్ రూమ్ ఇదే స్టూడియో సెటప్ అనేది ఉంటుందండి మన దగ్గర. ఇది క్లాస్ యాక్చువల్లీ. సో ఇది వచ్చేసరికి బీటెక్ సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ అండి వీళ్ళు. సో ఇక్కడ వచ్చేసరికి ప్రతి క్లాస్ రూమ్ మనకు ప్రొజెక్టర్ ఉంటుంది, అన్నీ కూడా డిజిటల్ క్లాస్ రూమ్స్ అండ్ ఏసీ ఉంటుందండి కంప్లీట్గా. క్లాస్ రూమ్స్ వరకు వచ్చేసరికి మనకు క్యాంపస్ అంతా కూడా ఏసీ క్యాంపస్ అండి ఇది. అండ్ హాస్టల్స్లో మనకు నాన్ ఏసీ అండ్ ఏసీ 2 categories అనేది ఉంటాయి. బట్ క్లాస్ రూమ్స్ వచ్చేసరికి అన్నీ కూడా ఎయిర్ కండిషన్డ్ అనమాట. ల్యాబొరేటరీస్ అవ్వచ్చు అన్నీ కూడా. సో ఇక్కడ మొత్తం అంటే సీటింగ్ కెపాసిటీ అనేది మనకు 30 నుండి 120 వరకు సీటింగ్ కెపాసిటీ ఉంటుందండి. సో ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని కోర్సెస్ తీసుకుంటే 30 ఇంటేక్ ఉంటుంది, కొన్ని కోర్సెస్ 60 ఉంటుంది, 90 and 120 ఉండేటివి కూడా ఉంటాయి. సో ఆ క్లాస్ రూమ్ సైజ్ బట్టి మనం సీటింగ్ కెపాసిటీ అనేది అరేంజ్ చేయడం జరిగిందనమాట. రైట్. టోటల్గా ఆల్ ఓవర్గా మన యూనివర్సిటీలో ఉన్న స్ట్రీమ్స్ అంటే ఏం చెప్తారండి? సో ఇక్కడ మొత్తం టోటల్ 12 డిఫరెంట్ స్కూల్స్ అనేది ఉన్నాయండి దీంట్లో. సో ముందుగా తీసుకుంటే కనుక మన సౌత్ ఇండియా నుండి ఎక్కువగా స్టూడెంట్స్ వచ్చేది కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్. అంటే కంప్యూటర్ సైన్స్తో పాటు ఈ మధ్య కాలంలో కొంత కోర్ బ్రాంచెస్ కూడా వస్తున్నారు. సో స్కూల్ ఆఫ్ ఇంజనీరింగ్ ఐటీఎం యూనివర్సిటీలో వచ్చేసరికి మనము బీటెక్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్తో పాటు ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, మెకానికల్ అండ్ సివిల్ బ్రాంచెస్ అనేది ఆఫర్ చేస్తున్నామండి. దీంతోపాటు అగ్రికల్చర్
అగ్రికల్చరల్ ఇంజనీరింగ్ కూడా బీటెక్లో ఆఫర్ చేస్తున్నాం. మన తెలుగు స్టూడెంట్స్ కూడా ఈ అగ్రికల్చరల్ ఇంజనీరింగ్కు ఎక్కువ మంది వస్తుంటారండి. వస్తున్నారు. సో బీటెక్లో కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ తీసుకుంటే కనుక దీంట్లో న్యూ ఏజ్ స్పెషలైజేషన్స్ లైక్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్, డేటా సైన్స్, సైబర్ సెక్యూరిటీ, అలాగే దీంతో పాటు కొత్తగా ఈ అకాడమిక్ ఇయర్ నుండి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్స్ అనే స్పెషలైజేషన్ కూడా మనం ఆఫర్ చేస్తున్నామండి. కంప్యూటర్ సైన్స్లో మనం ఆఫర్ చేసే స్పెషలైజేషన్స్ అన్నీ కూడా ఐబిఎం అండ్ ఏడబ్ల్యూఎస్ కొలాబరేషన్తో ఆఫర్ చేస్తున్నాం. ఎందుకు ఈ కొలాబరేషన్స్ అంటే జనరల్గా మనం చాలా ఇన్స్టిట్యూషన్స్లో బ్రౌచర్స్లో లాస్ట్లో టైఅప్స్ అనేసి ప్రతి కంపెనీ లోగో చూస్తూ ఉంటాం. సో ఆ టైఅప్స్ అనేది డిఫరెంట్ అండి, ఈ కొలాబరేషన్ అనేది డిఫరెంట్. సో ఇక్కడ కొలాబరేషన్ వల్ల ఏంటంటే మనం జనరల్గా ఒక సామెత వింటూ ఉంటాం, మనం చదివే చదువుకు చేసే ఉద్యోగానికి సంబంధం ఉండట్లేదు అనేసి. దానికి బుక్స్ రూపంలో అవుట్డేటెడ్ సిలబస్ అనేది స్టూడెంట్ అక్కడ చదువుతున్నారు, బట్ ఇప్పుడు ఇండస్ట్రీ వర్క్ చేసే ప్లాట్ఫామ్ అండ్ టెక్నాలజీ చాలా డిఫరెంట్. ఈ రెండింటిని మ్యాచ్ చేయాలంటే డెఫినెట్గా ఇన్స్టిట్యూషన్ అనేది ఒక కంపెనీతో కొలాబరేట్ అవ్వాల్సి ఉంటుందన్నమాట. సో ఇక్కడ మనము కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్కు బోత్ ఐబిఎం అండ్ ఏడబ్ల్యూఎస్తో కొలాబరేట్ అయ్యామండి. సో వాళ్ళు ఇక్కడ కరికులం డిజైన్ చేయడంతో పాటు ఫ్యాకల్టీని కూడా ముందు ట్రైన్ చేయాల్సి ఉంటుందండి. ట్రైన్ ది ఫ్యాకల్టీ అంటాం అనమాట. ఎందుకంటే రేపు స్టూడెంట్స్ను వీళ్ళు ట్రైన్ చేయబోయే ముందు ఫస్ట్ ఫ్యాకల్టీ అనేది ట్రైన్ అవ్వాల్సి ఉంటుంది. సో అందుకు మనం ఫ్యాకల్టీని ఇక్కడ సమ్మర్ సెషన్స్లో అనేది ట్రైన్ చేస్తాము, కరికులం డిజైన్ అవ్వగానే, అప్డేట్ చేయగానే కంపెనీస్ అనేది. అండ్ ఇంటర్న్షిప్ అసిస్టెన్స్ కూడా ఉంటుందండి. ఎందుకంటే ఆ కంపెనీస్తో కొలాబరేట్ అయ్యాం, వాళ్ళ టెక్నాలజీ మీద స్టూడెంట్ ఇక్కడ ట్రైన్ అవుతున్నారు కాబట్టి యాక్సెస్ అనేది చాలా ఈజీ అవుతుంది స్టూడెంట్కు. సో అగైన్ ఐబిఎం, ఏడబ్ల్యూఎస్ లాంటి కంపెనీస్తో పాటు మన ఇన్స్టిట్యూషన్ ఆల్మోస్ట్ 450+ కంపెనీస్ తోటి టైఅప్ అయిందండి. ఆ కంపెనీస్లో స్టూడెంట్స్ అనేది మళ్ళీ ఇంటర్న్షిప్స్ కూడా వెళ్ళడం జరుగుతుంది. అందుకు మనం ఇక్కడ స్టార్టింగ్ ఫ్రమ్ సెకండ్ ఇయర్ ప్రతి బీటెక్ స్టూడెంట్ ఇంక్లూడింగ్ కంప్యూటర్ సైన్స్ నుండి కోర్ బ్రాంచెస్ వరకు అందరూ ఇంటర్న్షిప్స్ అనేది సెకండ్ ఇయర్ నుండి ఫైనల్ ఇయర్ వరకు వెళ్తూనే ఉంటారండి. సో బీటెక్ చదివే స్టూడెంట్స్ 3 ఇంటర్న్షిప్స్ ఇక్కడ చేస్తారు. ఈ ఇంటర్న్షిప్ వల్ల బెనిఫిట్ ఏంటంటే స్టూడెంట్స్కు ఈ మధ్యకాలంలో మనం ఐఐటీస్ దగ్గర నుండి ఎనీ టైర్ 1 ప్రైవేట్ యూనివర్సిటీస్ తీసుకుంటే కనుక స్టూడెంట్ ప్రీ ప్లేస్మెంట్ ఆఫర్తో ప్లేస్ అవుతున్నారండి. అంటే ఇది వరకు కంపెనీస్ ఇన్స్టిట్యూషన్కి వచ్చేసి ఇక్కడ ప్లేస్మెంట్ డ్రైవ్ అనేది కండక్ట్ చేయడం ట్రెండ్ ఉండేది. ఇప్పుడు స్టూడెంట్ అక్కడికి వీళ్ళు ఇంటర్న్షిప్స్కి వెళ్ళటం, వాళ్ళ పర్ఫార్మెన్స్ అనేది అక్కడ ప్రూవ్ చేసుకొని అక్కడే ప్రీ ప్లేస్మెంట్ ఆఫర్స్ అనేది సంపాదించడం జరుగుతుందండి. సేమ్ ట్రెండ్ అనేది మనం ఐటీఎం యూనివర్సిటీలో కూడా జస్ట్ లైక్ ఐఐటీస్ మనం ఇక్కడ ఫాలో అవుతున్నామండి. అందుకు మనం లాస్ట్ ఇయర్ మన దగ్గర బీటెక్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్లో 82% ప్లేస్మెంట్ రికార్డు ఉంటే దీంట్లో 60% స్టూడెంట్స్ అంతా కూడా ప్రీ ప్లేస్మెంట్ ఆఫర్స్ పొందిన వాళ్ళండి. సో కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ మనం పక్కకు పెడితే అగైన్ కోర్ బ్రాంచెస్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ అనేది ఆఫర్ చేస్తున్నామండి. ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ కూడా ఆఫర్ చేస్తున్నాం. ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో అయితే మనము ఈవీ టెక్నాలజీ అనేది కొత్తగా లాంచ్ చేసామండి. సో ఇప్పుడు మనకు ఎలక్ట్రికల్ వెహికల్స్ అనేది మనకు తెలిసిందే, ఇప్పుడున్న బూమ్ ప్రెజెంట్ ఆల్టర్నేటివ్ ఎనర్జీ కింద ఇప్పుడు ఎలక్ట్రికల్ వెహికల్స్కి అనేది ఇప్పుడు మంచి డిమాండ్ అనేది ఉంది. సో ఆ ఈవీ టెక్నాలజీతో మనం ఇప్పుడు ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ బ్రాంచ్ అనేది ఆఫర్ చేస్తున్నాం. ఇదే కాకుండా మెకానికల్, సివిల్ బ్రాంచెస్ కూడా మనం ఆఫర్ చేస్తున్నాం. అండ్ అగ్రికల్చరల్ ఇంజనీరింగ్లో మనకు 30 ఇంటేక్ ఉంటుందండి. దాంట్లో కూడా స్టూడెంట్స్కి ఆపర్చునిటీస్ అయితే బాగానే ఉంటుంది. ఇది కాకుండా మనము బీఎస్సీ అగ్రికల్చర్ మన దగ్గర ఎవ్రీ ఇయర్ ఆల్మోస్ట్ 240 ఇంటేక్ ఉంటే 180 స్టూడెంట్స్ మన తెలుగు స్టూడెంట్సే బీఎస్సీ అగ్రికల్చర్లో ఇక్కడ ఉంటారండి ఐటీఎం యూనివర్సిటీలో. దాదాపు 160 ఎకర్స్ ఫార్మింగ్ ల్యాండ్ అనేది ఉందండి అగ్రికల్చరల్ స్టూడెంట్స్కి అనేది. అండ్ ఐసీఆర్ అక్రెడిటేషన్ కూడా ఉంది. అగ్రికల్చర్లో మనము బీఎస్సీతో పాటు యూజీ లెవెల్లో బీఎస్సీ ఆఫర్ చేస్తున్నాం. ఎంఎస్సీలో కూడా డిఫరెంట్ స్పెషలైజేషన్స్ లైక్ అగ్రోనమీ, సాయిల్ సైన్స్, జెనెటిక్స్ అండ్ ప్లాంట్ రీడింగ్, ఎక్స్టెన్షన్ అవ్వచ్చు, ఇలా ఆల్మోస్ట్ 8 స్పెషలైజేషన్స్ అనేది ఎంఎస్సీలో ఆఫర్ చేస్తున్నాం. అండ్ పిహెచ్డీలో కూడా రీసెర్చ్ ఓరియంటెడ్గా కూడా మనకు R&D సెంటర్ కూడా ఉందండి అగ్రికల్చర్కి కావాల్సింది. సో పిహెచ్డీలో కూడా వేరియస్ స్పెషలైజేషన్స్లో మనం ఆఫర్ చేస్తున్నాం. ఎవ్రీ ఇయర్ ఆల్మోస్ట్ 36 స్టూడెంట్స్ అనేది మన దగ్గర పిహెచ్డీ కూడా పర్స్యూ చేస్తూ ఉంటారు. అండ్ ఇవి కాకుండా బీఎస్సీ ఫోరెన్సిక్ సైన్స్, బయోటెక్నాలజీ, అలాగే ఈ మధ్యకాలంలో ఎక్కువగా ఫిషరీస్ కూడా స్టూడెంట్స్ అనేది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. 350 ఎకర్స్లో యూనివర్సిటీ వచ్చేసరికి ఫిషరీ పాండ్ అనేది ఎస్టాబ్లిష్ చేసిందండి కొత్తగా. సో ఫిషరీస్ వైపు కూడా మన కోస్టల్ బెల్ట్ నుండి ఎక్కువగా స్టూడెంట్స్ వస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళకు ఈ ప్రోగ్రామ్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. అంటే ఏం నేర్పిస్తారు అక్కడ? సో ఇక్కడ ఫిషరీస్ మీద ఉంటుందండి కంప్లీట్గా. అంటే స్టూడెంట్స్ అంటే మనకు జనరల్గా ఏంటంటే చాలా వరకు ఇప్పుడు అగ్రికల్చర్లో ఎలాగైతే ఫార్మింగ్ అనేది ట్రెడిషనల్గా అంటే మన పెద్దలు ఎలాగైతే చెప్పారో అలా చేసుకుంటూ వస్తాం. దాంట్లో టెక్నాలజికల్గా అంటే ఇప్పుడు ఒక మెకానికల్ ఎవరైతే ఉన్నారో తను జనరల్గా తెలిసిందే చేయగలుగుతాడు, కానీ కొంచెం ఇన్నోవేటివ్గా కొత్తగా దాంట్లో ఇన్వెంట్ చేయాలి అంటే డెఫినెట్గా ఇంజనీర్ అవసరం. సేమ్ అదేవిధంగా అగ్రికల్చర్లో అండ్ ఫిషరీస్లో కూడా టెక్నాలజీ డెవలప్ చేయడానికి ఈ కోర్స్ అనేది స్టూడెంట్స్ పర్స్యూ చేయొచ్చు ఫర్ న్యూ రిఫార్మ్స్. ఎస్ పర్ఫెక్ట్ సార్. ఈ ప్లేస్ ఏంటి ఎగ్జాక్ట్గా?
సో ఇది కంప్యూటర్ ల్యాబ్ అండి. సో మనకు కంప్లీట్‌గా బేసిక్ కాన్ఫిగరేషన్ నుండి హై ఎండ్ కాన్ఫిగరేషన్ వరకు టోటల్ 25 కంప్యూటర్ ల్యాబ్స్ అనేది మనకు ఇన్‌స్టిట్యూషన్‌లో ఉన్నాయండి. అంటే కంప్యూటర్ అనేది ఇప్పుడు దాదాపుగా నాట్ ఓన్లీ ఫర్ బీటెక్ కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్ స్టూడెంట్స్ అండి, ఈవెన్ బీబీఏ, బీకామ్ అలాగే ఎంబీఏ స్టూడెంట్స్ అందరికి కూడా ఈ కంప్యూటర్ ల్యాబ్ అనేది అవసరం. కాబట్టి మన దగ్గర టోటల్ 25 ల్యాబ్స్ అనేది కంప్యూటర్ ల్యాబ్స్ ఇన్స్టిట్యూషన్లో ఉన్నాయన్నమాట. అండ్ పర్టికులర్గా నేను ఇది వరకు మీకు స్కిల్ ఓరియంటెడ్గా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ ప్రోగ్రామ్ అనేది సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్తో కొలాబరేట్ అయ్యి మనము ఈ ప్రోగ్రామ్ నో క్లాస్ రూమ్ కాన్సెప్ట్ అనేది కొత్తగా లాంచ్ చేశాం. అంటే ఇండియాలో దాదాపుగా ఇలాంటి ఇన్స్టిట్యూషన్స్ ఒక 4 ఉన్నాయి యాజ్ ఆఫ్ నౌ అండి. ఈ 4లో ఐటీఎం యూనివర్సిటీ అనేది వన్ ఆఫ్ ది యూనివర్సిటీ అనమాట. ఈ కాన్సెప్ట్లో ఎడ్యుకేషన్ అనేది ఆఫర్ చేసేది. సో ఇక్కడ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ విత్ నో క్లాస్ రూమ్ కాన్సెప్ట్ అనేది ఇక్కడ అంటే నో క్లాస్ రూమ్ కాన్సెప్ట్ ఇన్ ది సెన్స్ మోర్ ప్రాక్టికల్ అప్రోచ్తో ఎడ్యుకేషన్ అనేది ఉంటుంది. జనరల్గా మనం ఎక్కడికి వెళ్ళినా కూడా 70-80 మార్క్స్ థియరిటికల్స్కి ఎగ్జామ్స్ అనేది ఉంటే 20-30 మార్క్స్ అనేది ప్రాక్టికల్స్కి మాత్రం మనము ఇంపార్టెన్స్ అనేది ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అయితే ఇక్కడ ఏమవుతుందంటే కంప్లీట్గా 80% అనేది కంప్లీట్గా ప్రాక్టికల్ అప్రోచ్తో ఎడ్యుకేషన్ ఉంటే 20% థియరిటికల్ కాన్సెప్ట్స్ ఎంతవరకు అయితే ఆ సబ్జెక్ట్ మీద స్టూడెంట్కి అవసరమో అంతవరకు ఉంటుందన్నమాట. మనందరికీ తెలిసింది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది మోర్ మ్యాథమెటిక్స్తో లింక్ అయి ఉంటుంది.